హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి కోయంబత్తూర్ టు వల్పరాకి వెళ్ళే వ్లాగ్ అనమాట. సో నేను వచ్చేసి ఊటీకి అయితే వెళ్ళాను అనమాట. సో ఊటీ నుంచి కోయంబత్తూర్ అయిన తర్వాత ఈరోజు వచ్చేసి వల్పరాకి వెళ్తున్నాం. సో ఇంకా మా హంగామా మీరు చూడొచ్చు, బస్సులో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు, ఆటలు పాటలు అన్నీ. We're bringing the style, how we do it on the dial, cause we are OCK. ఇంకా వల్పరాయ్ గురించి ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే కానీ కోయంబత్తూర్ నుంచి వల్పరాయ్ 106 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఈ లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఏంటంటే కానీ అన్నమలై హిల్స్ పైన ఉంటుంది అనమాట, వెస్టర్న్ ఘాట్స్లో. ఇంకా మీన్ సీ లెవెల్ నుంచి 3500 కిలోమీటర్స్ హైలో ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టు కదా, ఇది వచ్చేసి షోలా డ్యామ్ అనమాట. ఇట్ ఈస్ ద డీపెస్ట్ డ్యామ్ ఇన్ ఏషియా అనమాట. సో ఇంకా ఈ యొక్క డ్యామ్ నుంచి హైడ్రో ప్రాజెక్ట్స్ కూడా చేస్తుంటారు, అంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది కూడా చేస్తుంటారు అనమాట. ఇంకా మొత్తం ఈ యొక్క రోడ్స్ అన్నీ కూడా హెయిర్ పిన్ టైప్ ఉంటాయి అనమాట. అంత మొత్తం ఘాట్ సెక్షన్ 40 హెయిర్ పిన్ టైప్స్ ఆఫ్ రోడ్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక్కొక్క హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి కదా, సో ఇట్లా హెయిర్ పిన్ టైప్ ఉంటుంది అనమాట బెండింగ్ అనేది. మొత్తం అట్లా 40 ఉంటాయి. ఒక్కొక్క బెండ్కి ఒక్కొక్క స్పీషీస్ మెన్షన్ చేస్తుంటారు. అంటే కానీ ఆ యొక్క బెండింగ్ దగ్గర ఆ యొక్క స్పీషీస్ అనేటివి మనం చూడవచ్చు అనమాట. సో అదొక యూనిక్ ఫీచర్ అనేది ఉండిందనమాట అక్కడ. ఇంకా నెక్స్ట్ టైమింగ్స్ చెప్పినట్టయితే కానీ మనం బెస్ట్ టైమింగ్స్ ఎప్పటి నుంచి ఎప్పుడు విజిట్ చేయనీకంటే కానీ అక్టోబర్ నుంచి నవంబర్, తర్వాత మార్చ్ నుంచి మే అనేది బెస్ట్ టైం అనమాట చూడనీకి, అక్కడ ఎక్స్ప్లోర్ కావడానికి. ఎందుకంటే కానీ ఇంకా మిగతా టైంలో వైల్డ్ లైఫ్ అనేది చాలా యాక్టివ్గా ఉంటాయి, దాని యొక్క బ్రీడింగ్ సీజన్స్ ఉంటాయి కాబట్టి ఇంకా అప్పుడు వెళ్తే కానీ కొంచెం హార్మ్ఫుల్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ టైమింగ్స్లో అయితే కానీ వెదర్ అనేది ప్లెజెంట్గా క్లియర్గా ఉంటుంది. ఇంకా ఒరిజినల్గా వచ్చేసి దీని యొక్క పేరు వచ్చేసి వల్పరైతి పొన్నాచి మలై అనమాట. ఇది కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్లోనే ఉంటుంది, తమిళనాడులో. ఇక్కడ ఈ యొక్క వల్పరాయ్ అనేది కేరళకి దగ్గరలో ఉంటుంది అనమాట. కేరళ బార్డర్ ఒక విలేజ్ ఏదంటే కానీ, ఒక ఊరు ఏదంటే కానీ మలకపర అనమాట. ఇది 27 కిలోమీటర్స్ అనేది ఉంటుంది వల్పరాయ్ నుంచి. ఇంకా ఇక్కడ మొత్తం మీరు చూసినట్టయితే కానీ ఎక్కువ ప్రైవేట్ టీ కంపెనీస్ అనేది ఉంటుంది, ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఎర్లియర్గా వచ్చేసి వల్పరాయ్ అనేది ఇందిరాగాంధీ వైల్డ్ లైఫ్ సాంచురీ కిందకి వచ్చేదనమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇది అన్నమలై టైగర్ రిజర్వ్లోకి వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ ఎండమిక్ ఆర్ ఎండేంజర్డ్ స్పీషీస్ వచ్చేసి ఇక్కడ లయన్ టైల్ మకాక్ అనేది చూడొచ్చు అన్నమలై టైగర్ రిజర్వ్లో. ఇంకా హార్న్బిల్స్, ఇలాంటివన్నీ డిఫరెంట్ స్పీషీస్ అనేది కూడా వెస్టర్న్ ఘాట్స్లో చూడవచ్చు. వెస్టర్న్ ఘాట్స్లో డిఫరెంట్ స్పీషీస్ చూడవచ్చు అనమాట. వెరైటీ స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ చూడవచ్చు. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ హెయిర్ పిన్ బెండింగ్స్ దగ్గర ఆ యొక్క స్పీషీస్ని అనేది బోర్డ్ అనేది వేస్తారు అనమాట. సో దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇంకా మనం ఆ బెండింగ్లో వెళ్ళేటప్పుడు ఆ యొక్క స్పీషీస్ కనిపిస్తాయని అలా బోర్డ్స్ని ఇండికేట్ చేస్తారనమాట. సో ఇంకా ఈ రూట్ జర్నీ అంతా మీరు ఇంకా చూడవచ్చు అనమాట. வானம் பறந்து பார்க்க ஏங்கும் பூக்கள் சிறகை நீட்டுதா, ஓடும் நதியினிலே ஓடம் ஓய்ந்து கரையை தேடுதா. என்றும் இவனும் குழந்தையா, வார்த்தை இன்னும் மழலையா, சிரிப்பில் இதயம் பொங்குதே, கருணை சிந்துதே. காற்று மலையில் மோதலாம், அந்த கடலில் சீரலாம், இந்த குழந்தை கூட்டத்தில் இவனும் தென்றலே.
புதிய வானம் பறந்து பார்க்க ஏங்கும் பூக்கள் சிறகை நீட்டுதா ఇంకా వల్పరేలో ఫస్ట్ ఏం చూసినామంటే కానీ అన్నమలై నేచర్ ఇన్ఫర్మేషన్ సెంటర్కి అయితే వచ్చినామన్నమాట. ఇక్కడ మొత్తం అన్నమలై దాని గురించి అంతా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉన్నదన్నమాట. ఏమేమి స్పీషీస్ ఎక్కడెక్కడ ఏరియాస్లో ఉంటాయి, దాని యొక్క మ్యాప్స్, తర్వాత వాళ్ళు అక్కడ చూసిన వైల్డ్ లైఫ్ కావచ్చు, ఇంకా వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు, ఇట్లా అంతా కూడా అక్కడ చూడొచ్చు అనమాట మనం. ఇంకా దీని తర్వాత నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ వాళ్ళది నర్సరీ అనేది ఉంటుంది అనమాట. సో అక్కడ కూడా ఇదేంటి మీకు ఇక్కడ మీరు ఎంత చూడొచ్చు అనమాట. ఈ యొక్క సెంటర్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి స్పీషీస్ అంటే పెయింటింగ్స్ ఉండే, ఇంకా ఏమేమి స్పీషీస్, దాని యొక్క నేమ్స్ కావచ్చు, ఇంకా వాళ్ళ కలెక్షన్స్, ఇవన్నీ కూడా ఉందన్నమాట. దీని తర్వాత ఏమో plants to plant in a restoration site, you need have a species to try and understand their fruiting and flowering pattern across the landscape, right? It's all painting, it's not a photography. And students and things, so we want to keep it very neat. So you also maintain that, right? Yeah, this is all painting. So it's very typical where this person went and sit in the field and did all this sketching. Okay, if you go to the field, you can see this exactly like this. ఇక్కడ మాకు చెప్తున్న సార్ వచ్చేసి శ్రీనివాసన్ సార్ అనమాట. సో వీళ్ళు ఏంటంటే కానీ ఒక ఫౌండేషన్ అనమాట. వీళ్ళు ఏంటంటే కానీ ప్రైవేట్ కంపెనీస్తో తర్వాత స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కొలాబరేట్ అయ్యి ఫారెస్ట్ని కన్జర్వ్ చేయడము, డిగ్రేడెడ్ ఫారెస్ట్ని రీస్టోర్ చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అనమాట. ఇంకా ఇంతకుముందు చూసినారు కదా అవన్నీ సీడ్స్ అనమాట. అంటే సీడ్ డిస్పర్షన్ అనేది చాలా రకాలుగా జరుగుతుంది. మ్యామల్స్ వల్ల జరుగుతుంది, యానిమల్స్ వల్ల జరుగుతుంది, బర్డ్స్ వల్ల జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ ఏ స్పీషీస్ అనే దాన్ని బట్టి సీడ్ డిస్పర్షన్ అనేది ఒక బాక్స్లో అనేది కలెక్షన్ చేసాను అనమాట. ఇంకా ఇక్కడ మొత్తం అంతా పెయింటింగ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే నేచర్ రిలేటెడ్ పెయింటింగ్స్ కానీ ఇవన్నీ కూడాను, తర్వాత వాళ్ళ యొక్క కలెక్షన్ కావచ్చు. ఇంకా వీళ్ళు ఇంకా మెయిన్ వర్క్ అక్కడ ఏం చేస్తారంటే కానీ ఫర్న్స్ యొక్క ఫారెస్ట్లో నుంచి చాలా రకాలైన ఫర్న్స్ని రెస్క్యూ చేసి ఇక్కడ వాళ్ళు ప్లాన్ చేశారు అనమాట. ఇది ఒక మెయిన్ ఫీచర్ అనమాట. అంటే మెయిన్ యాక్టివిటీ అనమాట అక్కడ ఆ యొక్క సెంటర్లో చేస్తున్నది. पेंटिंग्स मात्र सुपरेशनल ना बुक किया ఇవే అనమాట ఫారెస్ట్ నుంచి రెస్క్యూ చేసిన ఫర్న్స్ అని. ఎందుకంతా ఎంత బాగా ప్లాన్ చేసి దాన్ని కన్సర్వ్ చేస్తున్నాం చూడండి. ఏమన్నారు
నేచర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి నెక్స్ట్ స్టాప్ ఏంటంటే కానీ నెక్స్ట్ చూసిన ప్లేస్ ఏంటంటే కానీ నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ వాళ్ళది నర్సరీ అనమాట. సో ఇక్కడ ఏంటంటే కానీ హాఫ్ ఎకర్లో వీళ్ళు ఏంటంటే ఫారెస్ట్ నుంచి సీడ్స్ అనేవి కలెక్ట్ చేసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళు నర్సరీ అనేది మేనేజ్ చేస్తారు అనమాట. అంటే న్యాచురల్గా ఏ ఆర్టిఫిషియల్ పద్ధతిలో కాకుండా న్యాచురల్గా నర్సరీ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మాకు నందు సార్ అనే ఒక సార్ అనేది నీట్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేసాను అనమాట. ఇది టాటా కంపెనీ వాళ్ళు ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. అంటే వాళ్ళ ఏమంటారు వాళ్ళ కంపెనీ తరపు నుంచి ఈ యొక్క నర్సరీస్ అనేవి మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ మొత్తం ఆ నర్సరీస్ని అంతా మేనేజ్ చేసేది కదర్ ట్రైబ్స్ అనమాట. అంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇంకా అలానే వాళ్ళకు నేచర్ పట్ల ఇవన్నిటి పట్ల కూడా కన్జర్వేషన్ పట్ల కూడా ఇంట్రెస్ట్ కూడా పెంచుతారు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా నర్సరీ అనమాట. ఇదేంటంటే సెక్షన్స్గా డివైడ్ చేస్తారు అనమాట. ఈ యొక్క నర్సరీ అనేది 5 సెక్షన్స్గా డివైడ్ చేస్తారు. A to E అనమాట. ABCDE అట్లా. అంటే ఫస్ట్ మనం అంటే సీడ్స్ వేసిన దగ్గర నుంచి కొంచెం కొంచెం అంటే ఒక్కొక్క స్టేజ్ బట్టి దీన్ని వాళ్ళు డివైడ్ చేస్తూ నర్సరీ అనేది మేనేజ్ చేస్తారు అనమాట. ఇక్కడ చూడవచ్చు మీరు డిఫరెంట్ ట్రీ స్పీషీస్ని ఒక్కొక్క లేయర్గా ఎట్లా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అని. ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది జాక్ అనమాట. సో జాక్ని ఇట్లా కట్ చేసి దాని మధ్యలో అంతా ఒక లాటెక్స్ అనేది వచ్చింది అనమాట. సో ఇక్కడ రెడ్ కలర్ అనేది ఉంది, ఇదంతా జాక్దే. సో ఇదనమాట ఈ యొక్క నర్సరీ గురించి అంతాను. We had a continuously 1 or 2 years turn on by local people who is also registered with us, and if you see the elephant, he immediately turn on. So people will also come to know there is an elephant, so they will be go very ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే కానీ లైట్ ఇండికేషన్ అనమాట. అంటే ఎలిఫెంట్స్ ఏమైనా ఉంటే కానీ ఈ లైట్ అనేది ఆన్ చేస్తారనమాట. సో అదేంటంటే కానీ లోకల్ పీపుల్స్కి అవేర్నెస్లా ఉంటుంది అన్నట్టు చేస్తారనమాట. ఇంకా ఇంకొక ప్లేస్ ఏం చూపించింది ఏంటంటే కానీ వాళ్ళు ఏమన్నారు అంటే ఆర్టిఫిషియల్ న్యాచురల్ రీజనరేషన్ ఎట్లా చేస్తారు అంటే వాళ్ళు నార్మల్గా ఒక ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది కదా, డిగ్రేడ్ అయిన ల్యాండ్ని వాళ్ళు న్యాచురల్గా ట్రీస్ని తీసుకొని వచ్చి న్యాచురల్ వేలో ఎట్లా పెంచుతారో అదంతా కూడా చూపించింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వ్లాగ్ గురించి అనమాట. అంటే ఇంకా అయిపోయింది, ఇంకా ఈ యొక్క వల్పరై విజిట్ అయితే అయిపోయింది. సో ఇంకా ఇక్కడ నుంచి నైట్కి అయితే పెరంబకులంకి అయితే రీచ్ అయిపోయాను అనమాట. సో నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి పెరంబకులంలో 3 days స్టే ఉంది. ఇంకా దాని యొక్క ఫారెస్ట్ గురించి, ఇంకా అక్కడ ఏమేమి ప్లేసెస్ అనేది విజిట్ చేసినాము, ఇంకా ఎవరైనా వెళ్తే కానీ మస్ట్ విజిట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి పెరంబకులంలో, ఇవన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్లో అనేది నేను చెప్తాను అనమాట. సో మరెన్నో ఇలాంటి ఫారెస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, మేము వెళ్ళే ప్లేసెస్ గురించి కావచ్చు, ఇంకా ఫారెస్ట్ గురించి కాలేజెస్ కావచ్చు, ఇంకా ఏవైనా కానీ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తప్పకుండా చూడాలనుకుంటే కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందుకంటే కానీ నేను అన్ని ఫారెస్ట్ రిలేటెడ్, ఇంకా మోస్ట్లీ నేను ఫారెస్ట్ రిలేటెడ్, తర్వాత మా కాలేజ్లో జరిగే యాక్టివిటీస్ గురించి అన్నీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కానీ షేర్ చేయండి, వేరే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనిపిస్తే కానీ. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క బ్లాగ్ గురించి. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్స్. ఇంకా ఉన్నాయన్నమాట సౌత్ ఇండియావి, ఇంకా ఒక 4, 5, 6 ప్లేసెస్ అయితే చూసిన, మంచి ప్లేసెస్, మంచి బ్యూటిఫుల్ సీన్స్తో మేము ఎంటర్టైన్ అయ్యే ప్లేసెస్ కావచ్చు, ఇంకా మేము చేసే హంగామా కావచ్చు, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నైట్ వెళ్ళేటప్పుడు వచ్చేసి మాకైతే ఎలిఫెంట్స్ అయితే దారిలో కనిపించింది అనమాట. సో ఇవన్నీ అడ్చుకుంటూ వెళ్ళింది, మీరు ఇక్కడ చూడొచ్చు సౌండ్స్ కూడాను. సైలెంట్ ఉరుకుతున్నాడు. ఇదే అనమాట ఇంకా మేము పెరంబకులంలో ఉండే స్టే అనమాట. సో ఇదంతా డార్మెటరీ ఉండింది, చాలా బాగుంది ఆ రోజు అయితే కానీ, మొత్తం అందరూ ఒకే చోట. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.